హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్. ఎట్లున్నారు? అందరూ మస్తున్నారులే. సో ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను అనమాట. ఈ ఫేస్ ప్యాక్లో నేను మెయిన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేది ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. ఇది ఆల్ఫ్ గుడ్నెస్ నుంచి ఆరెంజ్ పీల్ పౌడర్. ఇది నేను పర్పుల్లో తీసుకున్నాను. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే పర్పుల్ నుండి ఆర్డర్ చేసుకోండి. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మనకి స్కిన్ని లైట్నింగ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఆరెంజ్లో వైటమిన్ సి ఉంటుందని తెలుసు. డైరెక్ట్గా మనకి ఆరెంజ్ని స్కిన్కి అప్లై చేసుకోకూడదు. సో ఇలా ఆరెంజ్ పీల్ పౌడర్ని మనం యూజ్ చేసినప్పుడు సేమ్ మన స్కిన్ కూడా లైట్నింగ్ అయ్యి బ్రైట్గా అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేశాను. హనీ కూడా మంచి బ్లీచింగ్ ఏజెంట్, అలానే మన స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది. హనీ అనేది మనకి స్కిన్కి మాయిశ్చరైజర్గా ఉంచడానికి, మనము ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నప్పుడు మనము రెగ్యులర్గా వేసుకున్నప్పుడు టైట్ అయిపోతాయి కదా. సో అలా ఊరికే టైట్ అయిపోతే స్కిన్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం ఈ హనీ యూజ్ చేస్తే మాయిశ్చరైజింగ్గా ఉంచి ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట హనీ అనేది. నెక్స్ట్ నేను దీనికోసం డాబర్ వాళ్ళ రోజ్ వాటర్ని యాడ్ చేశాను. రోజ్ వాటర్ మనకి ఏంటంటే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, అలానే యాక్నీని తగ్గిస్తుంది, అలానే మనకి స్కిన్కి ఫ్రెష్ లుక్ని ఇస్తుంది, అలానే యంగ్ లుక్ని ఇస్తుంది. సో వీటన్నిటిని మిక్స్ చేసుకొని మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇది బాగా డ్రై అయిపోదు, ఎందుకంటే మనం ఇక్కడ హనీ యాడ్ చేసాం కదా, ఎక్కువ డ్రై అయిపోయి కాదు. సో మనకి ఒక 15 మినిట్స్ తర్వాత నీట్గా వాటర్ తోటి కానీ మీరు వాష్ చేసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టెంట్గానే రిజల్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. నేను చూపిస్తాను, మీకు పక్కన చూపిస్తాను తర్వాత వాష్ చేసుకున్న తర్వాత. అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఆరెంజ్ పీల్ యూజ్ చేసాము, హనీ యూజ్ చేసాము, రోజ్ వాటర్ యూజ్ చేసాము. ఇవన్నీ మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. పెద్ద పెద్ద క్రీమ్స్ కంటే ఇలాంటివి యూజ్ చేస్తే మన స్కిన్ హెల్తీగా ఫ్రెష్గా ఉంటుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగుంటుంది అనమాట. మనకి కూల్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇలా సమ్మర్లో మనం ఇలాంటి ప్యాక్ని వేసుకున్నప్పుడు సో డ్రై అయిపోయిన తర్వాత మనకి కొంచెం అలాగ అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నా డ్రై అయిపోయింది. ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు ఇమీడియట్గా చూడండి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. మనకే మన స్కిన్ అయినా ఇంత బాగుంది అనిపిస్తుంది. సో మీరు ఎండలో వెళ్ళి ట్యాన్ అవుతుంది కదా స్కిన్ ఇప్పుడు సమ్మర్లో. సో ఈ ట్యాన్ రిమూవల్కి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మన స్కిన్ అంతా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఇన్స్టెంట్గా మనకి మంచి బ్రైట్నింగ్ లుక్ని ఇస్తుంది. సో ఈ ప్యాక్ అనేది అంత బాగుంటుంది అనమాట. చూసినట్లయితే చూడండి, ఇక్కడే మీకు ఫ్రెష్ లుక్ అనేది నా ఫేస్లో అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో నాకే నేను ఫ్రెష్గా చాలా బాగా ఫీల్ అవుతున్నాను అనమాట ఈ ఫేస్ ప్యాక్ తోటి. సో మీరు కూడా తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది అయితే నాకు చెప్పండి. నాకు అన్నింటికంటే బెస్ట్గా చాలా బాగా నచ్చింది అనమాట. నా స్కిన్కి అయితే బాగా సూట్ అయిందని చెప్తున్నాను నేను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.